పెద్ద మనిషి అని పేరంటానికి పిలిచిరంట ఊర్లల్లో. ఎంతైనా పెద్ద మనిషి కదా, గల్లీలో జర ఆడంగిడగా తిరుగుతుంటుంది. కానీ పెద్ద మనిషి అని పేరంటానికి పిలిస్తే ఆ ఉన్న అర్ధశేరు పసుపు ఆమెనే రుద్దుకుందట. ఇక మరి బయట వాళ్ళకి ఏం పెట్టాలో మరి చెప్పురు. ఇక గట్టినే ఉంది మన వాళ్ళు కేటీఆర్ సార్ ముచ్చట. ఎట్టాగు పెద్దసారి కొడుకు అనుకొని జర ఆయన మంత్రి పదవి ఆయన చేతిలో ఉందని పోయినసారి అప్పుడు ఏం చేసిండు, వాళ్ళ అధికారం ఉన్నప్పుడు అదేందో కార్ల పోటీ పెట్టిండుగా పట్నంలో. ఆ కార్ల పోటీ పెట్టినప్పుడు ఏకంగానంటే 50-55 కోట్ల రూపాయలు వాళ్ళకంటే విరాళం ఇచ్చిండట. విరాళం బతుకుపోరని వాళ్ళకి ఏమో పేదోళ్ళు, ఈయన దగ్గర ఏమో తల్లి తొలికేసాలు ఆడుతున్నాయి పైసలు తెలంగాణలో అని కొనబోయి వాళ్ళ చేతిలో పెట్టినట. మరి అట్టట పెడతావే అని అంటే ఇంకా 50-55 కోట్లకే నాయమటి పడతారేమే. ఇక పెద్ద పెద్ద పక్కకు పెట్టి ఆయన ముచ్చట అంటే 50-55 కోట్ల రూపాయలు చిన్నదన్నట్టు ఈయనకు. చిన్నది వీళ్ళకి అయ్యకు ఇలా పార్టీలకు చిన్న ముచ్చట అన్నట్టు. అంటే ఎవరి సొమ్ము అనుకున్నావు కేటీఆర్ గారు? మరి నువ్వు 50-55 కోట్ల రూపాయల సొమ్ము అంతా. అయితే ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయాలంటే ఏకంగా ఇక లోకల్ ఉన్న వాళ్ళు సరిపోరని ఏకంగా గవర్నర్ దగ్గర పోయిందట. గవర్నర్ దగ్గర పోతే గవర్నర్ చూసినట, అమ్మాయి తీసుమాన్ కాదు వీడు ఎన్నడుకున్నాను మోసమే పెట్టి అనుకున్నట, సంతకం పెట్టినట. ఇక ఎట్లా ఎంక్వైరీ చెప్పారని సిబిఐకి చెప్పినట. మరి ఇక ఇప్పుడు అయితే 2-3 నెలల నుంచి ఇక అయితే ఇక ఇవాళ పొద్దుగా వేస్తారా, రేపు పొద్దుగా వేస్తారా, ఇదే పని. నువ్వేమో స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్ మీరేం బిక్తారు నా ఏం బీగలేరన్న కాడికి నీ కాలం వచ్చింది. ఏకంగా గవర్నర్ సంతకం పెట్టిండు. మరి ఇయ్యాలో రేపు అన్నట్టు లోపలైతే దేశకాలం ఉంది. కానీ మరి ఏం చేసినట్టు పైసలు? ఇప్పుడు ఎట్టాగ అధికారం మీ చేతిలో ఉందని మీ అయ్యా ఎట్టాగ రాష్ట్ర ముఖ్యమంత్రి అని తెలంగాణ మొత్తం మీ ఇంట్లోనే కలిసి మొత్తం పర్ర విక్కొచ్చి ఆడబెట్టినట్టు లెస్స బిల్డప్ కొట్టి కోట రూపాయలు ప్రజల సొమ్మంతా సర్వనాశనం చేసి ఆగమాగం జగన్నాథ చేసిన సంగతి యావత్ భారతదేశాన్ని మొత్తానికి ఎరుకున్న ముచ్చటే. అందుకోసమని మిమ్మల్ని కొన్ని వెళ్ళి ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టిరు. కానీ అప్పట్లో మరి చేసిన పాపం అయితే దూకవద్దుగా పాడైపోను. మరి ఆ పాపాలు అంతా ఇలా దోవబట్టే. మరి ఇప్పుడు లెక్క చెప్పాలంటే గడికోసారి గాయన్ని పైసలకే న్యాయం పడతారే. గాయన్ని అరే 55 కోట్ల రూపాయలు అసలు లెక్క అంటే 50, 55, 57 కోట్లు. కానీ సరే సుమారు 50 కోట్లు పెట్టుకోరి. మరి ఏం చేసినట్టు నిన్ను అరెస్ట్ చేయాలంటే ఆడదాకా పోవాలి లెక్క. ఇప్పుడు ఊళ్ళల్లో నాకు తెలిసిన వాడికి చెప్తాం ముచ్చట. సర్కారు బడి ఉంటుందిలా, సర్కారు బడిలో పోరగాడు బయలుకి పోతాడు. బయలుకి పోగానే జనగణమన పాట అయిపోయిందా లేదా, ఆడు పోగానే ఆ పొరగాని కళ్ళు స్కానింగ్ చేస్తారు. ఆవిడ వచ్చిండు, ఆయనకి ఎన్ని పెట్టాలి ఇవ్వాలా? ఓ గుడ్డు ఇవ్వాలి, లేకపోతే అదేందో 100 గ్రాముల బియ్యం పెట్టాలి, లేకపోతే గింత పచ్చిపులుసు, గింత చింతపండు ఏదో ఉంటుంది కదా. గా లెక్క ప్రకారంగా ప్రతిదీ రాసి పెడతారు. అంటే వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది. దానికి ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు, దానికి ఒక చైర్మన్ ఉంటాడు, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. కాబట్టి గా లెక్క లేదు. గ్రామ పంచాయతీ కాడికి వచ్చినాం అనుకో, ఒక సర్పంచ్ ఉంటాడు, సర్పంచ్ కింద ఉప సర్పంచ్ ఉంటాడు, ఉప సర్పంచ్ మళ్ళీ గ్రామ కార్యదర్శి ఉంటాడు, పాలక వర్గం ఉంటుంది. గింత మందిని అనుకోని ఏదైనా రూపాయి ఖర్చు పెట్టాలంటే ఎంతో మందికి అడిగి ఖర్చు పెట్టాలి. మరి నువ్వు ఎట్టాగు మీ అయ్యే చేతిలో ఉందని, ఎట్టాగు రాజు నా ఓడే మంత్రి నా ఓడే ఏడంగా కొట్ట అన్నట్టు నీ చేతులు ఉందని ఉత్త పుణ్యాన్ని కొనిపోయి 50-55 కోట్ల రూపాయలు అని కార్ల కంపెనీ ఉంది అలాగ పెడితే. మరి అయ్యట లెక్కరా నాయన అంటే గాగిత్తది దానికి ఆగిత్తట పైసలు కావా? నిజంగానే అది నీ లెక్కలు మాత్రం గిత్తది. రేవంత్ రెడ్డి గారు మీరు అధికారం ఎక్కినప్పుడు ఏం చెప్పారు? వీళ్ళ భూములు దళితుల భూములు అన్నీ గుంజుకున్నారు. వీళ్ళు కాంట్రాక్ట్ల పేరు మీద కోటాను రూపాయలు తిన్నారు. వీళ్ళని మొత్తం లెక్కలు మొత్తం కక్కిస్తే ఇంటిలాల లోపల తోలుతాను. నువ్వు వీళ్ళ ఇంటిలాల లోపల తోలకుంటే నిజంగా నీ మీద కూడా అనుమానించే కాలం వచ్చింది. ఇప్పుడు ప్రజలు ఎట్లా అనుకుంటారు అంటే వాళ్ళు ఇంతంత పొడిగి చెప్పి పాడైపోను మీ మీద నమ్మి గెలిపిస్తే ఏది సప్పులేదు సర్లేదు అన్న కాడకు వచ్చింది. దయచేసి జనాలు ఇంకెక్కువ ఆలోచించే లోపే నువ్వు ఇలా పని చేస్తేనే జనాలు నిన్ను కూడా అనుకుంటారు మనగారు ముఖ్యమంత్రి గెలిపించుకున్నారు మా తెలంగాణలో మాత్రం ఇక డోకలేదు మాకు అనుకునే కాలం ఉంది. కానీ నువ్వు రోజుకు ఇక ఎగజూడు ఇక ఎన్నడా నువ్వు చేసేది? ఇక చెప్పు. ఆడ యథార్థం ఉన్నదేనా? కోటాను రూపాయలు తిన్న సంగతి అందరికి ఎరుకున్న ముచ్చటే. ఆల్రెడీ గవర్నర్ కూడా సంతకం పెట్టిండు. మరి ఎప్పుడు చేస్తావా ముచ్చట? ఇంకోటి అసలు ముచ్చట ఏంటంటే వీళ్ళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న లీడర్లు కూడా ఏమంటారు అంటే ఈ అమ్మ తండ్రి పోయి ఆడ కూర్చునే కొడుకేం ఏం మాట్లాడుతున్న అర్థమైతలేదు. మా ఇజ్జతీసే కాలం వచ్చింది, గడుకోసారి పోతుండు, గాయల్లో ప్రెస్ మీట్ పెట్టిండు. ఆడవాళ్ళంతా ఆర్టీసీ బస్సులు శమశక్క ఆడుతురు, లేకపోతే అదేందో కొట్లాడుతురు, బ్రేక్ డాన్సులు చేస్తున్నారు. ఆయన సర్కల్ ఆడవాళ్ళంతా పొరకలు చేతులు పడితే వామ తప్పైందేమో తాయిలు వెళ్ళి పెట్టిన కాడికి నువ్వే అంటివి. గసవంటి ముచ్చట్లు నోరు దాడుతున్న వేడబడతాడా? మీ లీడర్లు ఏమనుకుంటారు అంటే ఈ అమ్మాయిని కొనవే లోపడేస్తే ఇంకోటి పార్టీ పగ్గాలు పట్టుకుంటే అవుతుంది. ఇక సరే పోయిన కాడికి పోగా మిల్లులను కట్టుకుంటారు కాలం వచ్చింది. ఇక నిన్ను కొనవే లోపలేస్తే నిజంగా నేను మీ పార్టీ వాళ్ళకి మంచి కూడా జరుగుతుందని ఊర్లలో అనుకుంటారు, రాష్ట్రంలో కూడా గట్టిన అనుకుంటారు. కానీ రేవంత్ సారు మీరు ఎంత తొందరగా ఈ విషయం పైన ఈ కోటాను రూపాయల లెక్కలే కానీ, ఈ భూముల లెక్కలే కానీ, లేకపోతే ఈ స్కామ్లే కానీ ఇంకెన్నో రకాలు ఉన్నాయి కదా, అదేందా అది మా శబ్దాన్ని మర్చిపోతున్నావు. చక్కదానాలు హీరోయిన్ బదనాం చేసి ఈయన ఈ తీసుమార్కాను ఒక ఆడ మనిషి ఒక హీరోయిన్ ఉండేగా ఫోన్ మాట్లాడుకుంటే ఏమేమి మాట్లాడుకుంటుంది, తిన్నదా, పైనదా, ఉన్నదా, బొంబాయిలో ఉందా, ఢిల్లీలో ఉందా, ఎక్కడుంది, ఏం కదా అని ఆ ఫోన్లో ముచ్చట ఫోన్ టాపింగ్ ఉంది కదా. ఈయనే కాదు ఈ పార్టీలు అప్పటి ఉన్న మా మేధావులు ఉన్నారు తీసుమార్కాన్లు.
ఈ లంగలంగలంతా కూడా అప్పుడు ఏం చేసినాయి ఆ ఫోన్ టాపింగ్లో ఓలో ఏమేమి మాట్లాడుకుంటారు మొత్తం విన్నారు కదా. ఇక వాళ్ళ పని కూడా చేసే ఉపాయం చేయి రేవంత్ రెడ్డి సారు. లేకపోతే ఇక ఈయననే ఆదర్శం తీసుకున్నాడు. రేపన్నాడు మన రాష్ట్రం నవలపాలయ్యే కాలం వస్తుంది. జనాలు అనుకుంటున్న ముచ్చట, నాకైతే నేను అనుకున్న ముచ్చట ఏం కాదు. కానీ అర్జెంటుగా వీళ్ళు 10 ఏళ్ళల్లో ఏమేం చేసిరు, వీళ్ళ లంగ పనులు దొంగ పనులు ఏమున్నాయో మొత్తం బయట పెట్టి జనాల ముందర పెడితే ఈ కాలానికి నువ్వే హీరో అవుతావు రేవంత్ రెడ్డి గారు. ఇక ఉంటాం మరి ఇక.